జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సందడి చేశారు. పాలకుర్తి మండలం విష్ణూరు గ్రామంలో కార్యకర్తలతో ముచ్చటించిన ఆయన టీ సెంటర్ను ప్రారంభించి స్వయాన గరం గరం ఛాయ్ అమ్ముతూ అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎన్ఈసీసీ వారి సహకారంతో నిరుపేదలకు అండగా నిలుస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పసునూరు నవీర్ కుమార్తో పాటు గ్రామ మండల జిల్లా సోషల్ మీడియా యువజన నాయకులు పాల్గొన్నారు. స్వయం శ్రీదేవి దేవతా భస్మాసనేవ సమ్మయ్య రెడీ ఉండు సార్ సార్ ఫోటో నాకు దిగలే దింపలే సమ్మయ్య దిగు దగ్గర పో సమ్మయ్య దగ్గర అన్నపరెడ్డిపల్లిలో సంత్ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి మరియు బోగ్ బండార్ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. పెద్దమ్మ తల్లి ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ లంబాడిలో జ్ఞానజ్యోతిని వెలిగించిన మహానుభావుడు సంత్ సేవాలాల్ మహారాజ్ అని కొనియాడారు. దేశవ్యాప్తంగా విభిన్న ప్రాంతాల్లో విస్తరించి ఉన్న బంజారా సమాజాన్ని ఏకం చేసి అహింస సిద్ధాంతానికి పునాది వేసిన గొప్ప గురువుగా సేవాలాల్ మహారాజును సేవలను గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్లు, ఎంపీడీఓ, ఎస్ఐలు, గిరిజన నాయకులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు. వారాలు చెప్పడం జరిగింది. చూసిన చాలా వరకు కూడా మత్తు పానీయాలకి బానిసై తన కుటుంబంలో మరి దూరమైన వ్యక్తులు మనం చూస్తూ ఉంటాం. మరి సేవలాల్ గారు చెప్పినట్టుగా, సంత్ సేవలాల్ చెప్పినట్టుగా మరి ఆలోచన కూడా మనం కూడా తండాలలో ఏదైతే మరి మత్తు బానిసలకి లోనవుతా ఉన్నామో దాన్ని కూడా దూరంగా ఉండాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి రాజస్థానీ రాణులం, తెలంగాణ బంజారులం, రాజస్థానీ గారు బాయిరే, తెలంగాణ బాపురే, జుమ్మ తేరే జుమ్మ అరే జుమ్మ తేరే జుమ్మ హై, జుమ్మ తేరే జుమ్మ అరే జుమ్మ తేరే జుమ్మ అరే ఓలే 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 అని ఆనాడు సాంప్రదాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కూడా గిరిజన గూడెలలో, తండాలలో, ఆదివాసీ గిరిజన గూడెలలో కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని అనుకుంటూ దీక్ష ఈరోజు మీరు ముందుకెళ్తా ఉన్నారు. వారు ఏదైతే కుల పెద్దలు, కుల సంఘాలు, లంబాడి గౌరవ వ్యక్తులు, సోమాజిగూడ ప్రెస్ క్లబ్ ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ జాతీయ స్థాయి కార్యవర్గాన్ని ప్రకటించారు. ఈ సందర్భంగా సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె రాజానందన్ విజ్ఞాన్ మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నేషనల్ జాయింట్ సెక్రటరీ డాక్టర్ సుమలత, అంజున్ ఖాన్, రాజేశ్వరి, డాక్టర్ బ్లెస్సింగ్ రాజ్ కుమార్, రోజ్లిన్, ప్రవీణ్, గంధం విజయాలకు నియామక పత్రాలు అందజేశారు. సంస్థ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు కృషి చేస్తామని తెలిపారు. అంతర్జాతీయ రాయబారిగా అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జెనీవా నందు పనిచేస్తున్నాను. ఇట్ ఈస్ అ కన్సల్టేటివ్ స్టేటస్ విత్ యునైటెడ్ నేషన్స్ ఎకనామిక్ అండ్ సోషల్ కౌన్సిల్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ అఫిలియేటెడ్ విత్ ఆఫీస్ ఆఫ్ ద హై కమిషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్.
ఈరోజు యొక్క ముఖ్య ఉద్దేశము, ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎక్స్పాన్షన్ ఆఫ్ నేషనల్ చాప్టర్ సెరమనీ. హ్యూమన్ రైట్స్ అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ జాతీయ స్పెషల్గా మరి ఈరోజు జరిగిన ఈవెంట్ ఏంటంటే మరి ఇండియన్ చాప్టర్ ఇనాగరల్ సెరమనీ. సో ఇది ఎక్స్పాండింగ్ ఇన్ ఇండియా. ఆల్రెడీ 155 కంట్రీస్లో మరి యొక్క ఆర్గనైజేషన్ పనిచేస్తుంది. సో ఇండియాలో కూడా మరి స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణలో మరి ఈ రోజు నుంచి ఇక్కడ ప్రారంభమవుతుంది. అండ్ విల్ స్ప్రెడ్ ఆల్ ఓవర్ ద India, all the states of India. So thank you very much, and we are committed to serve the human, those who are going through the problems, and we wanted to do the justice for the victims. Thank you. చంద్రాయనగుట్ట నియోజకవర్గం ఫ్లోర్ లీడర్ అక్బరుద్దీన్ ఓవైసీ ప్రజలను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి ఆయన ఒక రాష్ట్రంలో యోగి ప్రభుత్వం మసీదులు, దర్గాలను లక్ష్యంగా చేసుకుంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా అదే విధానాన్ని అనుసరిస్తుందని ఆరోపించారు. ముస్లింలను లక్ష్యంగా చేసుకొని చర్యలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. సమాజం ఐక్యంగా ఉండాలంటే తమ హక్కులను కాపాడుకోవచ్చని అన్నారు. మజ్లిస్ పార్టీ మాత్రమే ముస్లింలకు రక్షించగలదని పేర్కొన్నారు. ప్రభుత్వ చర్యలు ఎదుర్కొనేందుకు ఐక్యత అవసరమని పిలుపునిచ్చారు. और आज भी जो हुकूमत है ये भी वही कर रही है. अगर आज कांग्रेस की हुकूमत है तो क्या कर रही है? उधर योगी बुलडोजर के जरिए घरों को गिराता है तो यहां पे रेड्डी भी गिरा रहा है घरों को, मस्जिदों को. उधर योगी मस्जिद को गिरा रहा है तो यहां का रेड्डी भी मस्जिदों को गिरा रहा है. वहां योगी दरगाहों को गिरा रहा है तो यहां का रेवंत रेड्डी भी दरगाह को मिसमार कर रहा है. अरे कोई फर्क नहीं है योगी में ना इस रेड्डी में, कोई फर्क नहीं है बीजेपी या कांग्रेस में. जब हमारा मामला आ जाता है तो सब एक हो जाते हैं. इनको दुश्मनी है तो हम मुसलमानों से, इनको दुश्मनी है तो हमारे कलमे से, इनको दुश्मनी है तो हमारी शरीयत से, इनको दुश्मनी है तो हमारी मसाजिद से, इनको दुश्मनी है तो हमारी दरगाहों से, इनको दुश्मनी है तो हमारे हिजाब से, इनको दुश्मनी है तो हमारी दाढ़ियों से, इनको दुश्मनी है तो हमारी टोपियों से, इनको दुश्मनी है तो हमारी बस्तियों से, इनको दुश्मनी है तो हय्या अल सलाह हय्या अल फलाह की अज़ाओं से. कोई हमारा अपना नहीं है, कोई हमारा अपना नहीं है, कोई नहीं है. ये सब को हम चाहिए, लेकिन हमारा काम, हमारी मदद किसी को नहीं चाहिए. क्या मसाजिदें शहीद नहीं हो रही हैं? क्या दरगाहें मिसमार नहीं हो रही हैं? हो रहा है. क्या फर्क है किसी योगी में या किसी रेड्डी में? कोई फर्क नहीं है. हर कोई हमारे दुश्मन है. समझो इस बात को. हमारी ताकत आपसे है, आपकी ताकत हमसे है, और हम सबकी ताकत हमारे इत्तेहाद, हमारी जमात मजलिस इत्तेहादुल मुस्लिमीन से है. इस बात को समझिए, समझिए इस बात को. హైదరాబాద్ పాత బస్తీలో పోలీస్ శాఖ చరిత్రలో రేషన్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించబడింది. కాలపత్తార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఖలీల్ పాషా ఆధ్వర్యంలో, రాజేంద్రనగర్ పోలీస్ డీసీపీ శ్రీనివాస్ నాయకత్వంలో మరియు పలక్నామా ఏసీపీ ఎంఏ జావీద్ మార్గదర్శకంలో ఈ కార్యక్రమం జరిగింది. రంజాన్ సందర్భంగా కాలపత్తార్ పోలీస్ స్టేషన్ పరిధిలో రౌడీ షీటర్ల ఇళ్లను తనిఖీ చేసి పోలీసులు సహాయ కార్యక్రమం రేషన్ కిట్ల పంపిణీ చేపట్టారు. మొత్తం 16 మంది రౌడీ షీటర్లకు డీసీపీ శ్రీనివాస్ మరియు ఏసీపీ జావీద్ చేతుల మీదుగా రేషన్ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉన్నతాధికారులు, ఇన్స్పెక్టర్లు ఖలీల్ పాషా సేవలను అభినందిస్తూ సమాజానికి దగ్గరగా ఉంటూ సేవలు అందించడం పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు. इनकी मम्मी
पार्टी वाले 40 साल का लोग लंबा उनके बेतन खामोश में बैठे थे हमें बेतन की मांगते थे तो लेडीज लाइक 2000 से लेके 2015 खामोश में जाके बोलना उसको सुधरो बोलो आप बोलो आप बोल के उसको करेक्ट लाइन पे आओ बोलो। तो सब लोग भी अच्छे रास्ते पे जाने की एक मैं तो आप सब उससे भी उम्मीद रख रहा हूं मैं कि अगले रमजान तक, अभी ये रमजान से अपन अगले रमजान का अपन टारगेट लेंगे, तो आप सब लोग भी अच्छा कैरेक्टर में आके आप हमारे SHO और ACP साहब को आप एक कॉन्फिडेंस दिलाओ कि कुछ भी क्राइम में हम पार्टिसिपेट नहीं करेंगे, वो टाइप से आप कॉन्फिडेंस दिलाओ। डेफिनेटली पुलिस डिपार्टमेंट से जो आपको मदद करना है हम करेंगे। तो सब लोगों को भी मैं और మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా భారీ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బోడుప్పల్ దేవేంద్ర నగర్ పేజ్ 2 కాలనీలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పత్రాలు లేని 32 బైకులు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నారు. అలాగే సుమారు 80,000 విలువైన నిషేధ గుట్కా, దాదాపు 10,000 లీటర్ల మద్యం పట్టుకున్నారు. ఈ సందర్భంగా డీసీపీ సురేష్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో వచ్చే కొత్త వ్యక్తులు, అనుమానాస్పద వస్తువుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏవైనా అనుమానాస్పద కార్యక్రమాలు గమనించిన వెంటనే సమీప పోలీస్ స్టేషన్ సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు. ఉప్పల్ డీసీపీ సురేష్ కుమార్, అదనపు డీసీపీ వెంకటరమణ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్లో ఏసీపీలు మోహన్ కుమార్, వెంకటరెడ్డి, 12 మంది సిఐలు, 34 మంది ఎస్ఐలు సహా సుమారు 200 మంది పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డీజీపీ తెలంగాణ గారు, అదేవిధంగా సిపి మల్కాజ్గిరి గారి ఆదేశాల మేరకు ఉప్పల్ జోన్లో మేడిపల్లి డివిజన్ పరిధిలోని మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి దేవేంద్ర నగర్ ఫేజ్ 2లో ఇవాళ కాటన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈవినింగ్ 5:30 నుంచి ఇప్పటి వరకు 8 o'clock వరకు ఈ కాటన్ అండ్ సెర్చ్ చేసింది. దీంట్లో భాగంగా మైసెల్ఫ్ డీసీపీ ఉప్పల్, అడిషనల్ డీసీపీ ఉప్పల్, ఇద్దరు ఏసీపీలు, ఏసీపీ మేడిపల్లి అండ్ ఉప్పల్, ఒక 12 మంది సిఐలు, 34 మంది ఎస్ఐలు, ఏఎస్ఐ సబ్లిక్ హెచ్సీస్ 34 మంది, ఒక పీసీస్ 109, ఉమెన్ పీసీస్ 35, హోంగార్డ్స్ 13, అంతా కలిపి టోటల్గా 250 మెంబర్ స్టాఫ్. దీంతో పాటుగా టాస్క్ ఫోర్స్ అంటే SOT, ట్రాఫిక్, AHTU, క్రైమ్స్ టీమ్స్ వీళ్ళందరూ కూడా సిపి గారి ఆదేశాల మేరకు పాల్గొనడం జరిగింది. ఈ క్యాసో యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే ప్రజలలో ఒక రకమైనటువంటి కాన్ఫిడెన్స్, భద్రతాభావాన్ని